చోట్లకి వెళుతూ చేయకూడని పనులు చేస్తూ బాహాటంగా సెలవైపోయారు ప్రభు. ఏంటి ఈ జ్ఞానం కలిగిన కాలంలో అంటే కనుక ఈ శుక్రవారం మంచి అనేది నీకు ఎలా జరిగిందో తెలుసా? ఒక మహనీయుడు మాంసపు ముద్దగా మారిపోతుంది. మంచి అనేది నీకు ఎలా జరిగిందో తెలుసా? నీ మోయలేని పాపాలకు క్రైదనం చెల్లింపబడింది. మంచి అనేది ఎలా జరిగిందో తెలుసా? నీ అవమాన నిందలన్నీ ఒక ఆయన భరిస్తాడు. అందుకనే మంచి ఎవరికి అంటే కనుక నష్టం ఆయనకి జరిగింది, మంచి నీకు జరిగింది, మనకి జరిగింది. ఏది తెలుసా? ఆ సిలువకు మనం మరుపున్నాం. ఎందుకంటే తప్పు చేసిన వారికి సిలువ సరి అయినదే. అందుకనే ఆ సిలువ విలువ తెలిసిన అపోస్తలులైన వారు ప్రభుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నా కానీ మరణమే ముందుకు వచ్చి వారిని భయపెడుతూ ఉంటే ఏమని రిక్వెస్ట్ చేశారు తెలుసా? అంతటి మహనీయుల్ని నిలువుగా వేసినట్లు ఆ సిలువ వేయడానికి మేము పాత్రలు అంటే మరణంలో కూడా దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉన్నారు. ఆ మహిమనిచ్చిన దేవుడికి లేకపోతే మరలా ఇదంతా నీ కోసం నేను సహించేశాను, దాని గురించి ఏమాత్రం నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. పరలోకం గురించి ఆలోచన చేయి. మరలా నేను ఇస్తున్నాను, నిన్ను తీసుకెళ్ళడానికి అని ప్రభు చెప్తూ ఉంటే కనుక ఆ పరలోకం గురించి ఏమాత్రం ఆలోచన చేస్తున్నాను. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే పరలోకం వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి అన్న బాప్తిజం గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇంకా లేకపోతే కనుక మన ఈ ప్రాణం ఎంత బలమైనదో ఎంత అల్పమైనదో ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయండి. ఎందుకు అంటే కనుక భక్తికి అవకాశం ఇవ్వకుండా, బైబిల్ని ముందు పెట్టుకోకుండా, భగవంతుని ఆరాధన చేయకుండా ఆచారాలను జీవితంలో ముందు పెట్టుకుని కొనసాగుతుంది. ఆచార క్రైస్తవుడుగా నీవు ఉండిపోతుంది. దావీదే చెప్తున్నాడు, నా హృదయంలో వాక్యం ఉందని. ఆ వాక్యం ఏం చేస్తుందంటే కనుక నన్ను పాపము చేయలేదు. మరి నువ్వు పాపం చేస్తున్నావంటే బైబిల్ని పట్టుకున్నావు కానీ లోనకి పంపుకుంటావు. బైబిల్ని నీలో నింపుకుంటలేదు. అందుకే నువ్వు పాపం మరి చేయగలవు. పాపం చేస్తే నీవు భక్తిని ఆచరిస్తూనే ఉన్నావు, భక్తిని ఆచరిస్తూ కొనసాగిస్తూనే ఉన్నావు. ఎన్నో విలువైన మాటలు 40 రోజులు సూటిగా వెళ్ళి నీ ఆచారాలు మానలేదు, నీ పద్ధతులు మానలేదు. నువ్వు చాలా దేవునికి వ్యతిరేకంగా నీ మనస్సాక్షి గర్తిస్తున్నావు. నువ్వేమేమి చేస్తున్నావో ప్రతిదీ కూడా